హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. సో మీ అందరికి ఫస్ట్ అయితే ఒక చిన్న విజ్ఞప్తి. యూట్యూబ్ లో చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు. ఎవరి రివ్యూలు ఎలా ఉన్నాయని తీసి పక్కన పెడితే రఘురామోలెడ్డి ఓపెన్ రివ్యూస్ మాత్రమే చెప్తాడు. జెన్యూన్ టాకే మీకు ఇస్తాను. 100% ఫేవరిజమ్స్ ఉండవు. సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసిన వెంటనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనే సొల్లు మాటలు నేను చెప్పను. వీడియో మొత్తం చూడండి, జెన్యూన్ రివ్యూ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకో. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన శంకర వరప్రసాద్ గారి మూవీ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే డిఓపి వర్క్ వేరే లెవెల్. మనం ఏ సినిమాలో చూసినా సరే డ్రోన్ షాట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్ షాట్స్ అప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ మిస్ అవుతుంది అనమాట. సో అనిల్ రావిపూడి గారు ఎంచుకున్న లొకేషన్స్ కి తగ్గ న్యాయం డిఓపి గారు చేసి వేరే లెవెల్ అనమాట. ఆ కలర్ గ్రేడింగ్ డిఐ గానీ లేకపోతే ఆ విజువల్స్ గానీ ఎక్కడ గ్రాఫిక్స్ అనేది లేదు, విఎఫ్ఎక్స్ అనేది లేదు. కొన్ని చోట్ల చిన్న చిన్న సిజిఏ ఆబ్వియస్లీ వాడతారనమాట. ఎందుకంటే మన యానిమల్స్ ని చూపించినప్పుడు సిజిఐ వాడాలి, తప్పదు. సో అలాంటి తప్పితే ఓవరాల్ గా వేరే లెవెల్ ఉంది డిఓపి వర్క్. నాకైతే నిజంగా మనశంకర్ వరప్రసాద్ మూవీలో డిఓపి వర్క్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్పెషల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. టైటిల్ కార్డ్ దగ్గర నుంచి క్లైమాక్స్ లో పడే మేకింగ్ వీడియో వరకు వేరే లెవెల్ ఇచ్చి పడేసరి ఎక్కడ తగ్గలేదు. ఒక వింటేజ్ చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు ఈరోజు చూపడం జరిగింది. సో టైటిల్ కార్డ్ సూపర్. టైటిల్ కార్డ్ అయిపోగానే బాస్ ఎంట్రీ సూపర్. బాస్ ఎంట్రీ వచ్చిన వెంటనే ఫైట్ సీన్ వేరే లెవెల్. రీసెంట్ టైమ్స్ లో ఇంత స్టైలిష్ ఫైట్ ఏ హీరోకి పడలేదు. రాసి పెట్టుకోండి. స్టైలిష్ అనగానే, స్టైల్ అనగానే మనకి ఇప్పుడు వచ్చే కొత్త హీరోలు గుర్తొస్తారు. సో వీళ్ళందరికీ గట్టిగా ఇచ్చి పడేసేటట్టు ఒక డైలాగ్ కూడా చెప్పాడు అనమాట. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆల్రెడీ మన స్టైల్ గురించి ఒక చిన్న శాంపుల్ ఇస్తానని చెప్పి ఒక చిన్న డైలాగ్ తో సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది సీరియస్లీ. సో ఫైట్ సీన్ హైలైట్. ఫైట్ అయిపోయిన తర్వాత హుక్ సాంగ్ భయ్య, హుక్ స్టెప్ సాంగ్ దేవుడా, నిజం చెప్తున్నాను భయ్య. చిరంజీవి గారు అసలు ఆ గ్రేస్ ని ఈ ఏజ్ లో ఎలా మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదు. వేరే లెవెల్ అసలు ఆ సాంగ్. నిజంగా ఆటా సందీప్ భయ్య, నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ కు ఉండే అభిమానులకి మీరు ఒక బిర్యానీతో పాటు ఎక్స్ట్రా కాంప్లిమెంటరీగా ఏంటంటే పెప్పర్ సాల్ట్, నిమ్మకాయ వేసి పిండి నోట్లో ముద్దలు పెట్టినట్టు పెట్టారు ఆ సాంగ్ తో. అంత బాగుంది. హుక్ సాంగ్ అయితే సూపర్ ఉంది. సాంగ్ అయిపోయిన వెంటనే నయనతార గారిది మన చిరంజీవి గారి లవ్ ట్రాక్ ఉంటుందండి. ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అనమాట. స్వీట్ అండ్ సింపుల్ గా చెప్పడం అనిల్ రావిపూడి గారికి బాగా అలవాటు. సో అలాగే చెప్పారు. ఒక కామెడీతో కూడిన, ఒక హెల్దీ కామెడీతో కూడిన ఒక లవ్ ట్రాక్ అనమాట. చాలా అంటే చాలా 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 బాగుంది. అదైన వెంటనే ఎమోషన్స్. చిరంజీవి గారు టాలీవుడ్ కి బాస్ ఎందుకు అయ్యారో తెలుసా భయ్యా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్తాను నేను. కామెడీ సీన్ అయిన విత్ ఇన్ సెకండ్స్ లో ఒక ఎమోషన్ సీన్ పండించి కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు భయ్యా. నిజంగా ఆయన యాక్టింగ్ ఇటు కామెడీ చేస్తూ, కామెడీ కంటిన్యూ చేస్తూ దాంట్లో ఎమోషన్ సీన్ ప్లే చేయడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్. చిరంజీవి గారి యాక్టింగ్ అనేది ఆల్రెడీ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. లిటరల్లీ నాకైతే ఒక ఘరానా మొగుడు, నెక్స్ట్ ఒక డాడీ, ఠాగూర్ సినిమాలో ఉన్న చిరంజీవి గారు కనిపించారు. నేను చెప్తున్నాను, మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఠాగూర్ సినిమాలో ఉన్న చిరంజీవి గారి కంటే ఇప్పుడున్న చిరంజీవి గారు చాలా బాగున్నారు. ఆయన స్లిమ్ గా ఆ బాడీ గాని, అండ్ ఆయన యాక్టింగ్, ఆయన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్, స్పెషల్ ఆయన కాస్ట్యూమ్స్. నిజంగా కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలియదు కానీ భయ్య, వేరే లెవెల్ భయ్య. ఈ రోజు యూత్ కి కనెక్ట్ అయిపోయే కాస్ట్యూమ్స్ వేయించారు మీరు. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఎమోషన్ సీన్ ని చేస్తూ, కామెడీ పండిస్తూ, అట్ ద సేమ్ టైం అనిల్ రావిపూడి గారి డైరెక్షన్, ఆ స్టోరీని బిల్డ్ చేసుకుంటూ, స్టోరీ ఎక్కడ మధ్యలో డ్రాప్ అవ్వకుండా స్టోరీని బిల్డ్ చేస్తూ, కామెడీ జనరేట్ చేస్తూ, ఎమోషన్ సింక్ చేస్తూ సూపర్ బ్రో. నువ్వు అనిల్ రావిపూడి గారు మీరు సూపర్, నేను చెప్తున్నా. సో ఇలా వెళ్తూ ఉంటది. అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయేంత వరకు మీకు అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అన్న ఇది వస్తుంది. ఇంటర్వెల్ సీన్ భయ్యా, ఏంది భయ్యా అసలు ఆ ఇంటర్వెల్ సీన్ లో ఒక రెడ్ కార్ మీద సూటు బూట్ వేసుకొని చిరంజీవి గారు కూర్చుంటే ఫీజులు ఎగిరిపోయినాయి. ఏ స్టైల్ పనికిరాదు ఆయన ముందు. వేరే లెవెల్ అసలు. నిజంగా ఇంటర్వెల్ సీన్ అప్పుడు ఒక సపరేట్ ఒక షాట్ ఉంటది. ఇంటర్వెల్ సీన్ వరకు ఒక షాట్ ఉంటది అనమాట. ఒక పక్కనేమో బ్లర్ లో ఒక సజెషన్ షాట్ అనమాట. అది బ్లర్ లో ఒక సబ్జెక్ట్ ఉంటది. కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ పెద్ద బిల్డింగ్ ముందు ఒక రెడ్ కార్ మీద చిరంజీవి గారు సూటు బూట్ వేసుకొని కూర్చొని టేక్ ఏ కాఫీ బ్రేక్ అని చెప్పని ఇంటర్వెల్ సీన్. ఊర్రా క్లాస్ ఇది, మాస్ కాదు, ఊర్రా క్లాస్ ఇది, వేరే లెవెల్. అండ్ బీజిఎంస్ బ్రో, బీమ్స్ భయ్య ఆల్రెడీ చూసాం మనం. ధమాకా గానీ, అసలు ఆయన రీసెంట్ గా వచ్చిన ప్రతి సినిమాలో సాంగ్స్ వేరే లెవెల్, బీజిఎంస్ వేరే లెవెల్. కానీ చిరంజీవి గారికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పడేశారు భయ్య. నిజంగా భీమ్స్ గారు ఈ రోజు దేవిశ్రీ ప్రసాద్, తమన్ గారితో పోటీగా చిరంజీవి గారికి ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా 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 బాగుంది. సూపర్ ఉంది మ్యూజిక్. కానీ సాంగ్స్ ఓకే బ్రో. ఆ హుక్ స్టెప్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ లిటరల్లీ చెప్తున్నా నాకైతే వావ్ అన్నట్టయితే లేదు. అండ్ ఇది కూడా వాడేశారు చిరంజీవి గారు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. ఇది ఎంత వైరల్ అయిందో తెలియదు కానీ చిరంజీవి గారు పాపం బాగా నచ్చినట్టుంది. ఈ డైలాగ్ కూడా సినిమాలో వాడారు, బాగా వర్కౌట్ అయింది.
వాంటెడ్లీ వాడలేదు, సింక్ అయిపోయింది అంతే, స్టోరీలో కొట్టుకెళ్ళిపోయింది ఆ డైలాగ్ కూడా. సో ఇంటర్వెల్ వరకు ఇలా ఉంటే సెకండ్ హాఫ్ భయ్య, సెకండ్ హాఫ్ గురించి చెప్పేదానికంటే ముందు ఈ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రతి సినిమా కూడా ఓపెన్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు ఒక ఫ్లోలో వెళ్ళదు భయ్య, ఇలా లెగుస్తుంది. ఓకేనా? సో ఇది ఒక యాక్షన్ ఫిలిం కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సో ఎంటర్టైన్మెంట్ ఫిలిం లో స్టోరీని బిల్డ్ చేసే టైంలో ఒకానొక చోట ఇలా వెళ్తున్న గ్రాఫ్ ఇలా స్టడీకి వెళ్ళి మళ్ళీ లెగుస్తుంది. ఈ మధ్యలో ఇలా స్టడీ అనే గ్రాఫ్ ని పట్టుకొని సినిమా లాగ్ ఉంది, తక్కువ ఉంది, తోటకూర ఉంది అని చెప్పి తక్కువలో రివ్యూలు అయితే ఇవ్వకండి. ఓకేనా? స్టోరీని మనం ఇన్వాల్వ్ చేసుకొని చూస్తే అప్పుడు బాగా అర్థమవుతుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్టోరీ బిల్డ్ అవుతుంది. అక్కడ ఏంటంటే కామెడీ ఎక్కడ మిస్ అవ్వలేదు, మళ్ళీ స్టోరీ బిల్డ్ చేసుకుంటూ కామెడీ వేలో వెళ్ళిపోతా ఉండిద్ది. అక్కడ వస్తారండి విక్టరీ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గారు ఇన్ని సినిమాలు చేశారు, కానీ ఈ సినిమాలో ఆయనకిచ్చి ఎలివేషన్ కానీ ఆయనకిచ్చిన ఆ ఎంట్రీ కానీ నాకు తెలిసి ఏ సినిమాలో ఉండదు. నయనతార గారి ఫాదరు కొన్ని ఎలివేషన్ డైలాగ్స్ తో బెంగళూరు కా బాప్ అని, బిజినెస్ మ్యాన్ అని కొన్ని ఎలివేషన్ డైలాగ్స్ విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటది. ఊరా మాస్, లిటరల్లీ. అసలు మనం అనుకుంటాం ఏదో వాంటెడ్లీ ఏమంటారు, వాంటెడ్లీ ఏదో తెచ్చి పెట్టాలని వెంకటేష్ గారిని పెట్టినట్టు, లేకపోతే ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ ని, ఇటు విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ ని, సో ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరి మనసు గెలవడం కోసం వాంటెడ్లీ పెట్టారు, లేకపోతే వెంకటేష్ గారు లేకపోతే చిరంజీవి గారి పని అయిపోయిందా, ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేకపోతే చిరంజీవి గారి పని అయిపోయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ వెంకటేష్ గారి క్యారెక్టర్ వర్త్. ఆ క్యారెక్టర్ ఆయన ఎంత బాగా చేశారంటే మీరు సినిమా చూసిన తర్వాత అర్థమైద్ది, ఇదేదో వాంటెడ్లీ పెట్టిన క్యారెక్టర్ కాదు, వెంకటేష్ గారికి గెస్ట్ అపియరెన్స్ కాదు, సో ఇది వర్త్ అని మీరు ఖచ్చితంగా అంటారు. అసలు వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అందరం కామెడీ ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, అది ఆబ్వియస్లీ జరిగింది. దాంతో పాటు అనిల్ రావిపూడి గారు ఒక పెద్ద టెన్షన్ క్రియేట్ చేసి పెట్టారు. స్టోరీ రివీల్ అయిపోయింది, నేను చెప్తే చెప్పను, కానీ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మధ్యలో నయనతార గారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ బాగా క్రియేట్ చేశారు, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం అనమాట, వేరే సినిమాలో సాంగ్స్ కి వీళ్ళు పర్ఫామ్ చేయడం అనేది. సో ఈ సినిమాలో కూడా మనం ఆల్రెడీ అనిల్ రావిపూడి గారి ప్రీవియస్ సినిమాల్లో చూసాము, ఈ సినిమాలో కూడా సేమ్ యాస్టీస్ గా పెట్టారు, అది అంతే బాగా వర్కౌట్ అయింది. వాంటెడ్లీ సాంగ్స్ యాడ్ చేసినట్లేదు, ఆ సీన్ కి తగ్గట్టు ఆ సాంగ్స్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. చిరంజీవి గారి పాత పాటలకి వెంకటేష్ గారు చిరంజీవి గారి స్టైల్లో డాన్స్ వేయడము, వెంకటేష్ గారి పాటలకి చిరంజీవి గారు వెంకటేష్ గారి స్టైల్లో స్టెప్లు వేయటము, సో ఆయనకున్న మ్యానరిజాన్ని ఈయన కాపీ కొట్టడము, అవన్నీ కూడా ఏంటంటే ఒక ఒక కామెడీ స్టఫ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది నిజంగా. అనిల్ రావిపూడి గారు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మరి కాస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటారో, లైక్ స్టార్ హీరోస్ ని సెలెక్ట్ చేసుకుంటారో, లేకపోతే హీరోస్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ క్యారెక్టర్ మీద రాస్తారో తెలియదు, కానీ అలా వర్కౌట్ అయిపోయింది అంతే. చాలా బాగుంది. అంటే సినిమా ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ ఉంది. మీకు చెప్పాను కదా, ఫస్ట్ చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఫైట్ సీన్ స్టైలిష్ ఉంటుందని. మనం అనిల్ రావిపూడి గారి సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో లాస్ట్ ఒక ఫైట్ సీన్ తో క్లైమాక్స్ ఎండ్ అయిపోద్ది. మన తెలుగు సినిమాల్లో ఉన్న ప్యాటర్న్ ఏది, దీనిలో కూడా అలాగే పెట్టారు. కానీ ఆ ఫైట్ సీన్లలో చిరంజీవి గారిని చాలా బాగా చూపించావు భయ్యా. అనిల్ రావిపూడి భయ్యా, నువ్వు సూపర్ భయ్యా. నాకు తెలిసి చిరంజీవి గారు ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు మీరు ఇంకా పుట్టుండ్రు నాకు తెలిసి అనిల్ రావిపూడి గారు, కానీ ఆయనని ఎలా వాడాలో అలా వాడారు భయ్య. ఈ రోజుల్లో మనం చూస్తే సినిమా హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అది ఇదని మాట్లాడుకుంటారు, కానీ ఒక స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డైరెక్షన్ అండ్ స్టోరీ భయ్య. సో ఇక్కడ రెండు విషయాలు జరగచ్చు. ఆ యాక్టర్కి స్టోరీ నరేషన్ ఇచ్చినప్పుడు ఒక స్టోరీ చెప్పి ఆ స్టోరీ టేకింగ్ ప్రాసెస్ మారటం వల్ల కొంచెం చేంజ్ అవ్వడం వల్ల ఫ్లాప్ పడవచ్చు. సెకండ్ థింగ్, స్క్రీన్ ప్లే ఇంకా డైరెక్షన్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల ఆ స్టార్ హీరోకి ఫ్లాప్ పడవచ్చు. ఒక హీరో స్టార్ హీరో అయ్యాడంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. సో అతనికి ఎన్ని ఫ్లాపులు పడినా సరే పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ ఏంటంటే ఒక ఛాన్స్ అనేది తెప్పించుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారికి ఇచ్చిన ఛాన్స్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు, చాలా చాలా బాగుంది. కానీ యాజ్ ఏ మెగా అభిమానిగా వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. బట్ యాజ్ ఏ మెగా ఆడియన్ గా అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి కంటే వెంకటేష్ గారిని మీరు చాలా బాగా చూపించారు సార్. చిరంజీవి గారిని డామినేట్ చేసే విధంగా వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే ఉంది సార్. ఓకే సార్, ఓకే, ఓవరాల్ గా సూపర్ సూపర్ సూపర్.
మీరు మళ్ళీ మా అందరి కోసం సంక్రాంతికి ఇంత మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చినందుకు అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్, నెగిటివ్ రివ్యూస్ తీసి తొక్కండి కిందేసి. సినిమా బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి ఇచ్చి పడేశారు. ముగ్గురు కాంబోలో వచ్చింది, అదిరిపోయింది. ముగ్గురు కాంబో అంటాం చాలా తప్పు అనిపిస్తుంది నాకు. నలుగురి కాంబో, నలుగురు కాదు 5గురి కాంబో. డిఓపి, మ్యూజిక్, డైరెక్షన్ చిరంజీవి గారు అండ్ మన వెంకటేరి వెంకటేష్ గారు. సో ఆబ్వియస్లీ నయనతార గారి గురించి రీసెంట్గా వచ్చిన సినిమాలో ఏంటంటే హీరోయిన్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు అన్నట్టు ఏదో చూపిస్తారు. బట్ ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఫుల్ కామెడీ, ఫుల్ మీల్స్ మనకి పండగ కన్నా ముందు అనిల్ రావిపూడి గారు ఇచ్చేశారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా థియేటర్స్కి వెళ్ళి మనశంకర వరప్రసాద్ గారి కామెడీని ఎంజాయ్ చేసి వచ్చేయండి. సో ముందు చెప్పినట్టు నా రివ్యూ మీకు జెన్యూన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని రావడానికి మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామ్ మొలెటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్.